సోషల్ మీడియాలో రాజకీయ దరిద్రం ఇంకా కొంతకాలం కొనసాగుతుంది. ఎందుకంటే ఎక్కడైతే చెరువులో నీళ్లు ఉంటాయో అక్కడికే కప్పలు వస్తాయి అన్నట్టుగా రాజకీయ నాయకులు కూడా ఎక్కడైతే పబ్లిక్ ఇన్వాల్వ్ అవుతారో అక్కడికే వస్తుంటారు. ఒకప్పుడు పత్రికలే చదువుతుండేవాళ్ళు కాబట్టి పత్రికల చుట్టూ తిరిగారు. చివరికి నిదానంగా ఆ పత్రికల్ని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకున్నారు. ప్రజలకి మీదన తమదైనటువంటి అంటే తమ గురించి గొప్పలు రాయించుకుంటూ అదే సమయంలో ఎదుటి వాళ్ళని గురించి తప్పుడు వార్తలు రాయించుకుంటూ ఆ వ్యవస్థని చిన్నాభిన్నం చేశారు. ఆ తర్వాత కాలంలో టీవీ ఛానళ్ళు వచ్చినాయి. నేరుగా వీడియో నేరుగా ఆడియో ఉంటుంది కాబట్టి పబ్లిక్ దానికి ఎడిక్ట్ అయ్యారు. రాజకీయ నాయకులు ఆ టైంలో నిజాయితీగా మాట్లాడతా పబ్లిక్కి దగ్గరై ఆ తర్వాత పట్టొచ్చాక ఆ టీవీ ఛానళ్ళని కొనటం లేదా వాటిట్లో పార్ట్నర్లుగా చేరి క్రమంగా టీవీ ఛానళ్ళ విశ్వసనీయతని చంపేశారు. యాజమాన్యాలు ఇప్పుడు ఆ పార్టీకో ఈ పార్టీకో తాబేదారులుగా పనిచేస్తున్నాయి. ఇక మిగిలింది సోషల్ మీడియా. తర్వాత కాలంలో అంటే ఎక్కడైనా సరే అణచివేత ఉన్న ప్రతి చోట కూడా ప్రతిఘటన ఉంటుంది. ఎక్కడైతే తొక్కివేత ఉంటుందో ఒక ప్రత్యామ్నాయం ఉంటుంది. భావ ప్రకటన స్వేచ్ఛ అనేటటువంటి దాన్ని పత్రికలు టీవీలు తొక్కేస్తుంటే ఆ స్వేచ్ఛను వినియోగించుకునేందుకు సోషల్ మీడియాకు వస్తే ఆ సోషల్ మీడియాలోకి చేరినటువంటి ఈ రాజకీయ పార్టీల యొక్క ఉద్యోగులుగా ఉంటున్నటువంటి వాళ్ళు క్రమంగా నిజాన్ని చంపేసి అబద్ధాన్ని ఎలా ప్రచారం చేసుకురావచ్చు అన్నది అందులో కూడా దిగారు. అయినా ఇప్పటికీ కాస్తో కోస్తో రిలయబిలిటీ ఉన్నది సోషల్ మీడియా. ఎవడేంటి అన్నటువంటిది ప్రజలు గమనిస్తారు. దానికి అనుగుణంగానే ప్రజలు ఎవడు పడితే వాడిది అన్నటువంటిది కాకుండా ఎవరు కరెక్ట్ అన్నటువంటిది అయితే వాళ్ళనే ఫాలో అవుతూ వస్తున్నారు. ఇప్పుడు ఇట్లాంటి సోషల్ మేనియా అనేటటువంటి కింద 400 మిలియన్ల మంది ఇప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. ఎస్పెషల్లీ యువతరం అన్నటువంటిది సోషల్ మీడియాలో మెయిన్గా ఉంటుంది. 400 మిలియన్ల యువత ఇట్లా ఉంటున్నారు. ఇందులో ఇన్స్టాగ్రాము యూట్యూబ్ వంటి ప్లాట్ఫామ్స్లో మీద రోజుకి 3 గంటల కంటే ఎక్కువ టైం గడుపుతున్నారు. దేశంలో 2025 చివరికి 72% మంది సోషల్ మీడియా వినియోగదారులుగా ఉంటారన్నటువంటిది అంచనా వేస్తున్నారు.